సో మనం పాఠాన్ని మొదలుపెట్టే ముందు డైరెక్ట్గా ఒక టీచర్గా మనమే కాన్సెప్ట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ లోపలికి వెళ్ళకుండా ముందుగా ఏం చేయాలంటే మనం చెప్పబోయే పాఠాన్ని బోర్డు పైన లేదా దానికి రిలేటెడ్ ముఖ్యమైన అంశాన్ని లైక్ ఇక్కడ పొల్యూషన్ అనే పదాన్ని బోర్డు పైన రాసి పిల్లలు దానికి సంబంధించి వాళ్ళలో ఏమేమి ఆలోచనలు ఉన్నాయో వాటన్నిటిని మనం బోర్డు పైన రాయాలి. ఒక్కొక్కటిగా ప్రతి పిల్లవాడి యొక్క రెస్పాన్స్ని మనం బోర్డు పైన మెన్షన్ చేయాలి. సో దాన్ని మనం బ్రెయిన్ స్టార్మింగ్, మైండ్ మ్యాపింగ్ అని చెప్పేసి అంటాం అనమాట. అలా చేసిన తర్వాత ఈ పాఠం లోపల చూసినట్లయితే మనకి ముఖ్యంగా పియూసి సర్టిఫికేట్ గురించి ఉంది, పొల్యూషన్ అండర్ కంట్రోల్ సర్టిఫికేట్ అని. ఈ పొల్యూషన్ అండర్ కంట్రోల్ సర్టిఫికేట్ అనేది డైరెక్ట్గా మనం ఎక్స్ప్లెయిన్ చేయకుండా ఏం చేయాలంటే ముందు రోజే మనం ఈ పాఠం చెప్తామనగా సో వీ ఆస్క్ అవర్ స్టూడెంట్స్ టు బ్రింగ్ ద పియూసి సర్టిఫికేట్స్ ఆఫ్ దేర్ ఓన్ వెహికల్స్ ఆర్ వీ కెన్ గెట్ ద పియూసి సర్టిఫికేట్స్ ఆఫ్ అవర్ కొలీగ్స్ ఆల్సో. సో ఆ పియూసి సర్టిఫికేట్స్ని మనం క్లాస్ రూమ్లోకి తీసుకొచ్చాక వీ నీడ్ టు ఆస్క్ అవర్ చిల్డ్రన్ టు అబ్జర్వ్ ద పియూసి సర్టిఫికేట్. సో మనకు అసలు అవైలబిలిటీ లేదు, తీసుకురాలేదు, వాట్ వీ కెన్ డూ, వీ కెన్ సింప్లీ ఓపెన్ ద పియూసి సర్టిఫికేట్ ఆన్ ద ఐఎఫ్పి ప్యానల్. సో ఐఎఫ్పి ప్యానల్లో ఓపెన్ చేసి అప్పుడు పిల్లల్ని అబ్జర్వ్ చేయమని చెప్పాలి. సో లేటర్ వాట్ వీ నీడ్ టు డూ, వీ నీడ్ టు ఆస్క్ సమ్ క్వశ్చన్స్ లైక్ what is the validity for this certificate, what kind of vehicle this is issued for, which department issues this certificate. So we need to ask some questions. So question and answer teaching strategy we can use.